ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీ మార్కెట్ అనాలిసిస్ లైవ్ వీడియో అనేది అందరు చూసారని అనుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock అనేది ప్రీ మార్కెట్ అనాలిసిస్ లైవ్ అనేది ఉంటుందండి. అక్కడ మనము బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటాము. ఈ రోజు మనం లైవ్ లో ఫ్లాట్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది రావాలి. కాబట్టి ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి నేను ఫ్లాట్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది రావాలి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. అలాగే మార్కెట్ అనేది కొంచెం పైకి అనేది వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ లెవెల్ కిందకి మార్కెట్ అనేది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ మళ్ళీ కాస్ట్ కి వచ్చిందండి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారండి. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చిందండి. మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అనేది అవుతుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ అనేది కాస్ట్ దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమే అవుతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చింది కానీ ఇక్కడ మన టార్గెట్ అనేది ఇవ్వలేదు. కాబట్టి మనం వెయిట్ అనేది చేసాము. ఇక్కడ మళ్ళీ కాస్ట్ దగ్గరికి వచ్చింది మార్కెట్. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా ఫాల్ అనేది అవుతుందండి. ఈ స్పైక్ లో మనకు ప్రీమియం చార్ట్ లో విధంగా స్టాప్ లాస్ అనేది కొట్టేసిందండి. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఓన్లీ మార్కెట్ అనేది కన్సోలేషన్ లోనే ఉందండి. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనకు ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చిందండి. కానీ మన టార్గెట్ అనేది రీచ్ కాలేదు. నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవ్వలేను. ఇక్కడ నాకు స్టాప్ లాస్ అనేది కొట్టింది ఒక స్పైక్ లో ప్రీమియం చార్ట్ లో. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఇక్కడ మార్కెట్ అనేది కన్సోలేషన్ లో ఉండొచ్చండి. ఈ లెవెల్ మీదనే కొద్దిసేపు తర్వాత మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.